హాయ్ అండి. అసలకి ఈ మాట చెప్పాలంటే నాకే సిగ్గేస్తుందండి. ఎందుకంటే అసలకి మన ఆంధ్రప్రదేశు అక్షరాస్యత అంటే చదువుకున్న వాళ్ళ స్థానంలో దేశం మొత్తంగా మన తెలిసిందే కదా! ఇన్ని రాష్ట్రాలున్నాయి. ఇన్ని రాష్ట్రాల్లో మనం ఎక్కడున్నాం తెలుసా? అట్టడుగున ఉంటామండి. అట్టడుగున. అసలకి ఊహించగలమా మనం? నేనెప్పుడు ఊహించలే అసలకి ఇలాంటి పరిస్థితొస్తుంది. ఈ స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంటుందని నేనెప్పుడు ఊహించలేదండి. మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇప్పుడు అక్షరాస్యతలో అన్ని రాష్ట్రాల కన్నా లాస్ట్‌లో ఉన్నాం. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలకి మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అనేది అసలకి ఎడ్యుకేషన్ విధానంలో ఏం చేస్తున్నారు? అసలు పిల్లలు ఎందుకు స్కూలుకి రావట్లేదు? నేను ఎందుకంటే ఖచ్చితంగా అక్షరాస్యత బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా అంటే డెవలప్ అయింది. ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా చదివించుకుంటున్నారు అనుకుంటున్నాను. నేనైతే అదే భావనతో బతుకుతా ఉన్నాను ఇన్ని రోజులు కూడా. కానీ ఇప్పుడు కొన్ని స్టాట్స్ చూసుకుంటే అక్షరాస్యతతో దాదాపు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నదే 5,00,00,000 అనుకుంటా. 5,00,00,000 1,00,00,000 మందికి ఇంకా చదువుకోలేదంటండి. అసలకి ఎంత డిజాస్టర్ అంటే ఇది. నాకు తెలిసి నేను వైసీపీని తప్పుపడుతున్నాను, టీడీపీని తప్పుపడుతున్నాను. ఇంకా ఎక్కువగా తప్పుపట్టాలంటే టీడీపీనే తప్పుపట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ పరిపాలించింది టీడీపీ. మధ్యలో కాంగ్రెస్‌ని వదిలేస్తే కానీ రేపు ఫ్యూచర్‌లో కూడా టీడీపీ ఉంటుంది ఈ రాష్ట్రంలో. దీని ముందు కూడా ఎక్కువ శాతం పరిపాలించింది 2004కు ముందు కూడా టీడీపీ ఉంది. దాని ముందు ఎన్టీఆర్ గారు, ఆ మధ్యలో కాంగ్రెసు. అది వదిలేస్తే వైసీపీ చేసింది ఒకే ఒకసారి. ఇక్కడ వైసీపీని బ్లేమ్ చేయాలంటే వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నం కూడా చేశారు. నాడు నేడు పేరుతోటి స్కూల్‌ని డెవలప్ చేయడం కావచ్చు, లేకుంటే 15,000 అప్పుడు 13,000, 15,000 డబ్బులు ఇవ్వడం కావచ్చు, పిల్లల్ని స్కూల్‌కి రప్పించడానికి. ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఈరోజు చూసుకుంటే అంత ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా అక్షరాస్యతలో మనం ఇంకా అడుగునున్నామంటే ఇంకా దారుణంగా బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అటు చూసుకుంటే బెంగాలు, అటు చూసుకుంటే అస్సాము ఇలాంటి రాష్ట్రాల్లో అంటే మనం చెప్పుకుంటా ఉంటాం కదా! ఎగ్జాంపుల్ అరే ఈ బీహారోళ్ళు లేకుంటే ఉత్తరప్రదేశోళ్ళు దారుణంగా ఉంటార్రా అంటే వాళ్ళకన్నా దారుణంగా మన అక్షరాస్యత పడిపోయిందంటే అసలకి మన రాజకీయ నాయకులు అసలకి ఏం చేస్తున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఎలా తయారు చేశారు? నాకేంటి అర్థం కావట్లేదు. ఇన్ని ప్రైవేట్ స్కూల్లు వచ్చాయి, ఇన్ని గవర్నమెంట్ స్కూల్లు ఉన్నాయి. ఎందుకు పిల్లల్ని అంటే గవర్నమెంట్ స్కూల్‌కి పంపించట్లేదు? కనీసం దాని గురించి దృష్టి పెట్టారా మన వాళ్ళు? నాకైతే అసలకి ఏం అర్థం కావట్లేదండి. ఇది నాకు ఈ న్యూస్ చదివిన కాడి నుంచి నాకైతే అసలకి వేరే రకంగా అనిపిస్తా ఉంది. చెప్పాలంటే ఒక రకంగా మనం ఎన్నుకున్న నాయకులు ఇంతకుముందు వైసీపీ కావచ్చు, ఇప్పుడు టీడీపీ కావచ్చు, వీళ్ళంతా ఒక వేస్ట్ లాగా తయారైంది అనుకుంటున్నాను. అది ఒక స్క్రాప్ అనుకుంటే వీళ్ళు. జస్ట్ నామకే వస్తువులు ఉన్నారనుకుంటాను. మన రాష్ట్రాన్ని బాగుపరచడానికి వీళ్ళకి ఎవరికి చేత కాదనిపిస్తుంది నాకైతే. నేను చంద్రబాబుని అదే తప్పుపడుతున్నా, లేకుంటే చంద్రబాబు గారు చెప్తా ఉంటారు కదా! నేను హైటెక్ సిటీ కట్టాను, లేకుంటే ఇది చేశాను, సెల్ ఫోన్ తెచ్చింది నేనే, అది ఇది కంప్యూటర్ తెచ్చింది నేనే అంటాడు. ఇప్పుడు పిల్లల చదువులే ఎక్కడ పోయింది నాకు అర్థం కావట్లేదు. అట్టడుగున మనం ఉండేది. 2014 నుంచి 19 వరకు ఆయనే పరిపాలించారు కదా! మళ్ళీ ఆయనే పరిపాలన చేస్తున్నారు కదా! కనీసం ఈయన 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపన్నా అక్షరాస్యతలో కనీసం 10వ స్థానానికన్నా మనం తీసుకురాగలడేనా? అర్థం కావట్లా. ఏమనంటే అమరావతిని ప్రపంచంలో ఉన్న రాజధానిలో 1వ స్థానంలో 10వ స్థానంలో ఉంచుతానంటున్నాడు. అంటే వాషింగ్టన్, టోక్యో, బీజింగ్ ఇలాంటి రాజధానుల్లో ఒక రాజధానిగా మన అమరావతిని ఉంచుతా అన్నాడు. ముందు మన పిల్లల చదువులు చదివిస్తే కదా అంత రాజధానిలో పనిచేయడానికి. జాబ్ చేయడానికి మనుషులు ఉండాలి కదా! చదువుకోకపోతే యాడ నుంచి వస్తారు? అసలు నాకైతే ఇది చూసిన కాడి నుంచి అయితే నాకు అనిపించింది ఎంత వరస్ట్ రాజకీయం నడుపుతున్నారో మన రాష్ట్రంలో అయితే నాకైతే అనిపిస్తూ ఉందండి. నేను నిన్నటి వరకు ఏందంటే చదువుకుంటున్నారంటే ఇప్పుడు చదువుకోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆదాయాలు పెరిగినాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు కూలీలు కూడా దాదాపు 500 ఒక మనిషి ఒక ఆడవాళ్ళు వెళ్ళినా, మగవాళ్ళు వెళ్ళినా మినిమం కూలీ అయితే రూ. 500 అయితే ఉంటుంది ఒక రోజుకి. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని నేను చదివించుకుంటున్నారు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు లెక్కలు తీస్తే చాలా అసలు అది మనం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే అనిపిస్తుంది నాకైతే ఆంధ్రప్రదేశ్. చాలా దారుణంగా. ఎందుకంటే ఇంతకుముందు సాఫ్ట్‌వేర్‌లు గానీ, లేకుంటే మిగతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లు గానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఉండేవాళ్ళు. డబ్బులున్నోళ్ళు లేకుంటే సాఫ్ట్‌వేర్‌లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండేవాళ్ళు అనుకునేవాడిని నేనైతే. ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా ఎక్కువ మంది మన వాళ్ళే పోతూ ఉండేవాళ్ళు. ఈరోజు చూసుకుంటే అక్షరాస్యతలోనే మనం ఇంకా ఇంత దిగజారులో ఉన్నామంటే నాకు అసలుగా అర్థం కావట్లేదు. ఇంత దారుణమైనది అంటే ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టాలనేది నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న ప్రజల్ని తప్పుపట్టాలా? ఎందుకంటే ఇంతకుముందు వైసీపీని ఎన్నుకున్నాం. వాళ్ళేం ఇరగబొడిచారో మనకు తెలీదు. ఇప్పుడు కూటమిని ఎన్నుకున్నాం. ఈళ్ళేం ఇరగబొడుస్తున్నారో తెలీదు. దాని ముందు అంతకుముందు కూడా కూటమి పరిపాలించింది 2014 నుంచి 19 వరకు. వాళ్ళేం ఇరగబొడిచారో మనకు తెలీదు.
ఇక్కడ ఇక్కడ దీన్ని సరి చేసేవాళ్ళు ఎవరు? ఎవరు సరి చేస్తారు దీన్ని? ఇద్దరు పట్టించుకోలేనంటే అర్థమవుతుంది కదా! ఇద్దరు పట్టించుకోవాలి నాకు తెలిసి. నాకైతే ఇది చాలా బాధ కలిగిస్తుంది. మనం మరింత దిగజారిపోయిందాం ఆంధ్రప్రదేశ్ అనేది నాకనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశు ఎలా ఉంటదంటే చాలా తెలివిగల్ల వాళ్ళు అని భావిస్తా ఉంటాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలిపి అనుకోండి. కొంచెం తెలివిగల వాళ్ళు తెలివిగా ఉంటారనుకుంటాను మన దేశంలోనే. కానీ అక్షరాస్యతలో ఈ స్థితిలో మనం ఉంటామనేది నేనెప్పుడు ఊహించలేదండి. దీనికి మరి బాధ్యత ఎవరు వహిస్తారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే వహించాల్సి ఉంటుంది. 100% అది. నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఆపాదించను. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని. మరి అలాంటి ఆయన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఇలా ఎందుకు తయారు చేశాడు? పిల్లల్ని ఎందుకు స్కూల్‌కి రప్పించలేకపోతున్నాడు? దానికి సంబంధించి ఎందుకు ఆయన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం పెట్టేంత తల్లికి ఒడి అంటే అమ్మ ఒడి పెట్టేంత వరకు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఆలోచన రాలేదు? అది పెట్టడం వల్ల కొంత పెరిగిందని కొంతమంది చెప్తున్నారు. తెలీదు అది ఎంతవరకు వాస్తవమో స్టాట్స్ తీస్తేనే మనకు అర్థమవుతుంది. చెప్తేనే గవర్నమెంటే చెప్పాలది. 2019 నుంచి 2024 వరకు ఎంతమంది పిల్లలు ఎక్స్‌ట్రా జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఎంతమంది ఎక్స్‌ట్రా జాయిన్ చేస్తున్నారు? కాబట్టి ఇది సీరియస్‌గా దీన్నైతే తీసుకోవాల్సి ఉంటుందండి. నాకు తెలిసి అసలు అక్షరాస్యతలో మన రాష్ట్రం ఇంత అడుగునుందంటే నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ రాష్ట్రం గూడా అన్ని రాష్ట్రాలు మన పైనే ఉన్నాయి. మన కిందే ఉన్నాం. మనం 28 రాష్ట్రం అనుకోండి. మొత్తం 28 రాష్ట్రాలున్నాయి. అంటే మనం 28దో స్థానంలో ఉన్నట్టు. ఒకటో స్థానంలో గాదు. దారుణమైంది. ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించి దీన్ని సరిజేయాల్సిన బాధ్యత అయితే అతని మీద ఉంది. అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రస్తుతం లోకేష్ గారు ఉన్నారు. ఆయన కూడా దీన్ని కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన స్థితిలో అయితే ఉంది. ఈ అమరావతిని పక్కన పెట్టేసి ముందు పిల్లల చదువుల గురించి అయితే ఆలోచించండి. ఎందుకంటే నువ్వు డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతిలో పెడతానంటే అది డెవలప్ అవుతా ఉంటుంది. నిదానంగా చేయొచ్చు. కానీ అసలు చదువుకోకపోతే పిల్లల భవిష్యత్తు రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తు ఏంది? చదువే లేకపోతే ఆళ్ళకి ఏం చేయగలుగుతాం? ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకొని ఏంటి ఉపయోగం? అమరావతి కట్టుకొని ఏంటి ఉపయోగం? కాబట్టి చదువు చాలా ముఖ్యం. దాన్నైతే కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. నేను చెప్పిన దాంట్లో మీకేమన్నా కామెంట్స్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడిని తప్పుబడుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఆయనకన్నా కొంచెం తక్కువ తప్పుబడుతున్నా. ఎందుకంటే ఆయన ఎంతో కొంత ప్రయత్నం చేశాడు. స్కూల్‌లు బాగు చేయడం కావచ్చు, అమ్మ ఒడి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకురావడం కావచ్చు. ఎంతో కొంత ప్రయత్నం చేశారు. నాకు చంద్రబాబు చేసినట్టు ఎక్కడా కనిపించలే. ఆయన్ని చూసి ఈయన ఫాలో చేస్తున్నట్టున్నాడు తప్ప పెద్దగా నాకైతే ఆయన కొత్త తీసుకొచ్చింది ఏం లేదు. చూద్దాం ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. ఏమన్నా కొత్త ఆలోచనతోటి ఏమన్నా వచ్చి లోకేష్ గారు ఇంకా చదువుకోవడానికి ఎక్కువ మందిని ప్రోత్సహిస్తాడేమో చూద్దాం. అసలు ముందు ఆ చదువుకున్న వాళ్ళందరూ ఎందుకు స్కూల్ రాలేదు ముందు అది కనుక్కొని దానికి సొల్యూషన్ కనిపెట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరిగిద్దో.